నమస్తే. తెలంగాణ గడ్డపైన సరిగ్గా ఒక నెల రోజుల క్రితం ఒక పార్టీ ఆవిర్భవించింది. తెలంగాణ రక్షణ సేన టీఆర్ఎస్. కల్వకుంట్ల కవిత గారి నేతృత్వంలో ఆ పార్టీ పురుడు పోసుకుంది. సో, ఇప్పుడిప్పుడే బుడిబుడి అడుగులు వేస్తోంది. మరి ఆ పార్టీ లక్ష్యం ఎటువైపు, అడుగులు ఎటువైపు పడబోతున్నాయి, గమ్యం ఏంటి, గమ్యం ప్రయాణం ఎట్లా సాగుతోంది? మనతో మాట్లాడేందుకు బిగ్ టీవీతో ప్రత్యేకంగా ఉన్నారు టీఆర్ఎస్ తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత గారు. కవిత గారు నమస్తే. రండి. కవిత గారు, సో ఒక 1 మంత్ అయింది మీ పార్టీ ఆవిర్భవించి. ఒక నెల పసిగుడ్డు అని చెప్పొచ్చు. సో ఈ నెల రోజుల్లో ఒక పార్టీకి అధ్యక్షురాలుగా కొత్త అనుభవం, కొత్త పాత్ర మీకెట్లా అనిపిస్తుంది? అంటే పార్టీకి అధ్యక్షురాలు అనేది చాలా పెద్ద బాధ్యత. ఒక పార్టీ నడపడం అంటేనే ప్రజలకు సంబంధించినటువంటి అన్ని అంశాల పట్ల అవగాహన ఉండడం, సరైనటువంటి సమయంలో ప్రతిస్పందించడం, మన స్పందన ద్వారా, మనం మాట్లాడడం ద్వారా వారికి ఎంతో కొంత సహాయం జరగడం. సో చాలా పెద్ద బాధ్యత, వాస్తవానికి చిన్న అంశం కాదు. ఈ నెల రోజుల్లో మీరు చూసినారు, పార్టీ పెట్టిన వెంటనే ఫస్ట్ మేము టేకప్ చేసిన ఇష్యూ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్. టేకప్ చేసి చాలా బలంగా మేము చెప్పినాం, పాలమూరు జిల్లా ప్రజలకు, రంగారెడ్డి ప్రజలకు నీళ్ళు రాలేదని. వెంటనే కదలిక వచ్చింది ప్రభుత్వంలో. రివ్యూ చేసుకున్నారు, 520 కోట్ల రూపాయలు రిలీజ్ చేసిండ్రు. ఇమీడియట్గా మేము ఏదైతే దసరా డెడ్లైన్ పెట్టామో అంత లోపల లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ కూడా మేము ప్రారంభోత్సవం చేస్తామని చెప్తున్నారు. అంటే ఒక పొలిటికల్ పార్టీగా ఉండడమే పవర్. ఆ పార్టీ పవర్లో ఉందా లేదా అన్నది కాదు. ఒక పొలిటికల్ పార్టీ ఇట్సెల్ఫ్, మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ మనకి ఇచ్చినటువంటి రైట్ ప్రకారం ప్రజల పక్షాన్ని నిలబడి రైట్ అంశాలకు కొట్లాడితే అది పవర్. అది మాకు అర్థమైంది. ఈ నెల రోజుల్లో మళ్ళీ అనేక మంది చేరికలు జరిగినాయి. కొత్త కొత్త వాళ్ళు చాలా ఎంతూసియాస్టిక్గా రావడం. నాకు బాగా నచ్చింది ఏంటంటే అనేక మంది స్టూడెంట్స్, యూత్ రావడం, మహిళలు రావడం. వచ్చిన ప్రతి ఆడబిడ్డ కూడా అక్క మీ ధైర్యం చూసి వచ్చామని చెప్తున్నారు, వేరే ఏం లేదు. సో చాలా సంతోషంగా ఉంది. ఈ నెల రోజుల ప్రయాణంలో కూడా అనేక మంచి అంశాలను టేకప్ చేయగలిగినాం. ఇక ముందు కూడా ఖచ్చితంగా మంచి ఇష్యూస్ని టేకప్ చేస్తాం. సో తెలంగాణ రక్షణ సేన, రక్షణ మీన్స్ అంటే మీరు తెలంగాణను రక్షించే వాళ్ళ? సో తెలంగాణను రక్షించాల్సిన పరిస్థితిలో ఉందా సిచ్యువేషన్? 1000% ప్రజలకు ఎప్పుడైనా రక్షణ అవసరం. పొలిటికల్ పార్టీల రక్షణ చాలా అవసరం. ఎందుకంటే ప్రజల్లో అనేక మంది వల్నరబుల్ సెక్షన్ నుండి ఉంటారు. అనేక మంది తమకు తాము సహాయం చేసుకోలేనటువంటి పరిస్థితులలో కూడా ఉంటారు. ఉన్నటువంటి వాళ్ళకు పొలిటికల్ ప్లాట్ఫామ్స్ కరెక్ట్గా ఉన్నట్టయితే చాలా రక్షణ దొరుకుతుంది. ప్రత్యేకించి తెలంగాణ రాష్ట్రంకు ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్తోని రాష్ట్రం రావడానికే మనం 60 ఏళ్ళు కష్టపడ్డాం. వచ్చినటువంటి రాష్ట్రంలో నీళ్లు తెచ్చుకోవాలనుకున్నాం, సరిగా తెచ్చుకోలేకపోయినాం. నిధులు వచ్చినాయి కానీ అన్ని రంగాలకు అందలేదనే కంప్లైంట్స్ కూడా వస్తున్నాయి. నియామకాలు జరగలేదని యువత ఇంకా నిస్సారంగా ఉన్నటువంటి సందర్భం. అప్పుడు 10 ఏళ్ళైనా ఇప్పుడు ఈ 2.5 ఏళ్లలో కూడా నియామకాలు జరగలేదని యువత చెప్తున్నారు. సో రక్షణ అనేటటువంటిది మన ప్రజల ఆకాంక్షలను రక్షించాలి, వారి హక్కుల్ని రక్షించాలి, మన సాంస్కృతిక వైభవాన్ని రక్షించాలి, మన యొక్క అస్తిత్వాన్ని రక్షించాలి. కాబట్టి అన్ని రంగాల్లో కూడా డెఫినెట్గా తెలంగాణకి ఇప్పటికైనా ఎప్పటికైనా రక్షణ అవసరం. ఆ రక్షణ చేయడానికి మేము ముందున్నాం. ఓకే. మీరు పార్టీ అనౌన్స్ చేసినప్పుడు చాలా గ్రాండ్‌గా చేశారు. కానీ అప్పుడు సేమ్ టీఆర్ఎస్ఏ తెలంగాణ రాష్ట్ర సేనగా వచ్చారు. ఒక 10 రోజులు అంటే అప్పటికే మీకు ఉన్నటువంటి క్యాడర్ అంతా కూడా మొత్తం సోషల్ మీడియాలో వాళ్ళ ప్రొఫైల్ పిక్స్ మార్చుకోవడం కావచ్చు, అంతా తెలంగాణ రాష్ట్ర సేన, రాష్ట్ర సేన అని బాగా విపరీతంగా వాళ్ళు ఓన్ చేసుకున్నారు. కానీ వెంటనే మళ్ళీ పేరు మార్చాల్సొచ్చింది. ఒక నెగెటివ్ బిగినింగ్ ఏమనిపియలేదా మీకు? ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర సేన నుంచి ఇమ్మీడియేట్‌గా పార్టీ పేరు రక్షణ సేనగా మార్చుకోవడం అనేది మీకు కొంచెం నెగెటివ్ బిగినింగ్ అనిపించలేదా? నాట్ ఎట్ ఆల్. నేను ఎప్పుడు చెప్తూ వచ్చా మీకు ఏంటంటే పార్టీ పెట్టడం అనేది టెక్నికల్ ఇష్యూ. టెక్నికల్ ఇష్యూస్లో ఇప్పుడున్న ఎలక్షన్ కమిషన్లో అనేక ఫామ్స్, అనేక కథలు, అనేక రూల్స్, రెగ్యులేషన్స్. సో దట్స్ ఆల్ టెక్నికల్. అవి సాంకేతికంగా జరుగుతూ పోతుంటే అది పెద్ద పట్టించుకోవాలి. ఏది ఇంపార్టెంట్ అంటే ఒక పార్టీ యొక్క కోర్ సిద్ధాంతం ఏముంటుంది, మా పార్టీ యొక్క మదర్ బోర్డ్ ఏంది, మా ఆలోచన ఏంది, ఫండమెంటల్గా మేము ప్రజల పట్ల ఎటువంటి భావనతో ఉన్నాం, అది ఇంపార్టెంట్. ఇమోషన్, పార్టీ ఈజ్ ఎ ఇమోషన్. ఆ ఇమోషన్ కరెక్ట్ ఉందా లేదా, దాన్ని మేము కరెక్ట్గా ఛానలైజ్ చేయగలుగుతున్నామా లేదా, కరెక్ట్గా హక్కుల కోసం కొట్లాడుతున్నామా లేదా, దట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. అండ్ ఆ విషయంలో మేము డెఫినెట్గా కరెక్ట్గానే ఉన్నాం. మేము పాంచజన్యం అనేటటువంటి అంశాలను టేకప్ చేసినాం. ఆ 5 అంశాల మీద ఇప్పుడు కొట్లాడతాం, రేపు అధికారంలోకి వచ్చినాక అవే అమలు చేస్తాం. కావచ్చు. అంటే మీరు అన్నట్టుగా మదర్ బోర్డ్ ఇంపార్టెంట్. అంటే వాట్ ఎగ్జాక్ట్ ఎజెండా అనేది ఇంపార్టెంట్. ఓకే. కానీ వెంటనే కొంత అప్పటికే విమర్శలొచ్చాయి. అంటే మీ పార్టీ పేరే సరిగ్గా మీరు పెట్టుకోలేకపోయారు. ఈ 10 రోజులకే పార్టీ పేరు మార్చుకుంది. రాబోయే రోజుల్లో అసలు ఉంటుందా? ఉండదా? అని ఆల్రెడీగా మీరు చూసే ఉంటారు అవన్నీ ట్రోల్స్, అవన్నీ విమర్శలన్నీ కూడా మీ దాకా వచ్చే ఉంటాయి. అంటే నేను జనరల్గా సోషల్ మీడియా తక్కువ చూస్తా, టైం ఉండదు. మెయిన్ కారణం ఇంట్రెస్ట్ లేకపోవడం కాదు, కానీ టైం ఉండదు. ఒకటి. 2,
మనం ఎప్పుడు కింద పడతామా అని ఎదురు చూసే వాళ్ళు సమాజంలో ఎప్పుడు ఉంటారు. మనం మంచి చేసినా తిడతారు, మంచి చేయకున్నా తిడతారు. సో వాళ్ళతో ప్రాబ్లం లేదు. ఇన్ఫ్యాక్ట్ అట్లాంటి వాళ్ళు ఉంటేనే మనకి ఇంకొంచెం ఆవేశం వస్తుంది, కోపం వస్తుంది. చల్ ఏంద్రబాయ్ మనని మనం ప్రూవ్ చేసుకోవాలి అనిపిస్తుంది. కాబట్టి ఇట్ డజంట్ మ్యాటర్. టెక్నికల్ ఇష్యూస్లో ఏదో మేము వెనుకబడిపోయినాం అన్నటువంటి అంశాలు కాదు, కరెక్టే ఉన్నాం. ఆ రోజుకి ఆ పరిస్థితుల్లో ఏం చేయాలో వ్యూహాత్మకంగా చేసినాం. అంటే మాకు శత్రువులు ఎక్కువ ఉన్నారు కదా. సో మేము పార్టీ పేరు పెట్టేంత వరకు కూడా పార్టీ పేరు టీఆర్ఎస్ ఉంటుందా ఉండదా ఆ అంశాలన్నిటి మీద కూడా విపరీతమైన స్పెక్యులేషన్ ఎవరా ఉంది. మీకు తెలుసు, శత్రువులు మీరు అంటున్నట్టుగా? ఉన్నారు, చాలామంది ఉన్నారు. అన్ని పార్టీలలో ఉన్నారు మాకు. ఓకే. సో అంటే ఇప్పుడు పార్టీ పేరు టీఆర్ఎస్ అనేది కావాలని పెట్టుకున్నారా? ఐ మీన్ ఎందుకంటే ఇటీవల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, ఆఫ్ కోర్స్ మీ అన్నయ్య కేటీఆర్ గారు ఏమన్నారంటే బీఆర్ఎస్గా మేము మారాక బాగా కొంత నష్టపోయాం, మళ్ళీ టీఆర్ఎస్గా మారాలనుకుంటున్నాం అన్నారు. సో వాళ్ళు టీఆర్ఎస్గా మారకంటే ముందే వాళ్ళకి డోర్స్ క్లోజ్ చేద్దామని మీరు కంపల్సరీ టీఆర్ఎస్ అనే లెటర్స్ కలిసి వచ్చేలాగా పార్టీ పేరు అనౌన్స్ చేసుకున్నారా? సింపుల్ ఆన్సర్, వన్ లైన్ ఆన్సర్. టీఆర్ఎస్ పార్టీ నాకు రాసి పెట్టిందబ్బా, నాకు అది వచ్చింది. అందులో కూడా మీరు చూసి ఎన్ని మార్పులు జరిగినాయో. అయినా మళ్ళీ రక్షణ సేన అనేది నిలబడ్డది. వాస్తవానికైతే పార్టీ పేరు కన్నా ఎక్కువ టీఆర్ఎస్ పార్టీ నిర్మాణంలో, అప్పుడు కేసీఆర్ గారు ఆధ్వర్యంలో పెట్టిన టీఆర్ఎస్ పార్టీ నిర్మాణంలో నా పాత్ర కూడా ఉంది. ఇవాళ నాతో టీఆర్ఎస్లో ఉన్న వాళ్ళందరి పాత్ర కూడా ఉన్నది ఈ తెలంగాణ రక్షణ సేన. సో అన్ని విధాలుగా నాకు హక్కు ఉందని భగవంతుడు భావించి నాకు ఆ పార్టీ ఇచ్చేండేమో అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే అనుకున్నది ఒకటి, అయింది ఒకటి, కానీ ఆయన ఆశీర్వాదం ఉంది కాబట్టి మంచిగా జరిగిందని నేను అనుకుంటున్నాను. ఓకే. అంటే ఫైనల్గా వాళ్ళకి డోర్ క్లోజ్ చేసేస్తారు. ఇంకా వాళ్ళకు చాలామంది అంటే బీఆర్ఎస్లో ఉన్నటువంటి కార్యకర్తలు చాలామంది వాస్తవానికి ఇష్టం లేదు, తెలంగాణ అస్తిత్వం కోల్పోవడం ఏంటి, బీఆర్ఎస్ ఏంటి అనేది అనుకున్నారు. సరే మళ్ళీ మారుతుందేమో అనుకున్నారు. వాళ్ళకి మారకుండా టోటల్గా మీరు ఇంకా దాన్ని జీరో చేసేసారు. అది సో మీకు రాసి పెట్టింది కాబట్టి అది వచ్చింది. ఓకే. మరి అదేదో ఇప్పుడు రాష్ట్ర సేన నుంచి రక్షణ సేనగా మారే బదులు టోటల్ క్లారిటీ వచ్చిన తర్వాత అదే ఒక గ్రాండ్ మీటింగ్ పెట్టి అప్పుడే రక్షణ సేన అనౌన్స్ చేస్తే బాగుండేదేమో కదా? అంటే నాకు ముహూర్తాలు అంటే చాలా నమ్మకం. పర్టికులర్ ముహూర్తానికి అనౌన్స్ చేద్దాము అని అనుకున్నాము. నేను చాలా బలంగా మన సనాతన ధర్మాన్ని నమ్ముతాను కాబట్టి ముహూర్తాలు అంటే నాకు ఒక డైరెక్షన్ ఇస్తుంది ఒక మనిషికి అనుకుంటాను నేను. కాబట్టి ఆ ప్రకారం ఆ రోజు అనౌన్స్ చేయాలని నాకు ఉండింది. సో ఆ రోజుకున్న పరిస్థితుల్లో విచ్ వాజ్ బెస్ట్ ఐ డిడ్. అండ్ తర్వాత కూడా దేవుడి దయ వల్ల అదే కొనసాగింది. ఆ ముహూర్త బలంగా వచ్చు మరి అదే కొనసాగింది. అదేవిధంగా విజయం కూడా వస్తుంది పెద్ద ఎత్తున. ప్రజల నుంచి మంచి ఆదరణ వస్తుంది, ప్రజల ప్రేమను పొందగలుగుతామనే విశ్వాసం కూడా నాకు. ఓకే. అంటే పార్టీ పెట్టాలి అనే ఆలోచన బీజం ఎప్పుడు స్టార్ట్ అయింది మీకు? బీఆర్ఎస్ పార్టీ నన్ను సస్పెండ్ చేసిన తర్వాత నేను చాలా రోజులు సైలెంట్గా వండుకుంటూ ప్రజల ఇష్యూస్ మాట్లాడుకుంటూ వెళ్ళిపోయినాను. మాట్లాడుతున్న సందర్భంలో కూడా జనం బాటలో వెళ్ళినప్పుడు కానీ ఎక్కడికి వెళ్ళినప్పుడు కానీ సరైన ఇష్యూస్ టేకప్ చేసినప్పుడు డెఫినెట్గా ఇష్యూస్ రిజాల్వ్ అవుతాయి. నేను పబ్లిక్ లైఫ్లోనే ఉండాలి. నన్ను బీఆర్ఎస్ నుండి సస్పెండ్ చేసినంత మాత్రాన నేను పబ్లిక్ లైఫ్ విడిచిపెట్టకూడదనే ఆలోచన ఆల్మోస్ట్ ఒక 6-7 months తర్వాత స్టార్ట్ అయింది. ఆ తర్వాత నేను ఓపెన్గానే చిట్ చాట్లో అక్కడిక్కడ చెప్పిన, నేను కంటిన్యూస్గా రాజకీయాల్లో ఉండదలుచుకున్నాను, నేను పొలిటికల్ పార్టీ పెడతాను, త్వరలోనే మంచి పార్టీతో వస్తామని చెప్పి నేను చెప్పడం జరిగింది. ఆల్మోస్ట్ 7-8 months తర్వాత బీఆర్ఎస్ పార్టీ నుండి సస్పెండ్ అయిన తర్వాత ప్రజా జీవితంలోనే ఉండాలి అంటే వాట్ ఈస్ ద బెస్ట్ వే టు ఫ్లోట్ ఏ పొలిటికల్ పార్టీ. ఎందుకంటే ఇప్పుడున్న కాంగ్రెస్ తెలంగాణకు మంచి చేస్తుందని నేను అనుకోవడం లేదు, ఇప్పుడున్న బీజేపీ తెలంగాణకి ఏమైనా చేస్తుందని నేను అనుకోవడం లేదు. సరే బీఆర్ఎస్ పార్టీ నన్ను సస్పెండ్ చేసింది. సో నేను రాజకీయాల్లో కొనసాగాలనుకున్నప్పుడు నాకున్న ఆల్టర్నేటివ్ నేనే ఒక ప్రత్యామ్నాయంగా పార్టీ పెట్టుకోవాలి. ఎందుకంటే ఇలా ఆంధ్రప్రదేశ్లో 3 రీజనల్ పార్టీస్ ఉన్నాయి, తమిళనాడులో రీజనల్ పార్టీస్ ఉన్నాయి, అదేవిధంగా కేరళలో అనేక పార్టీస్ ఉన్నాయి. ఇట్లా చూసుకున్నప్పుడు ఒక రీజనల్ పార్టీ ఉండాలి, ఉంటేనే తెలంగాణ ప్రజల అస్తిత్వానికి కూడా రక్షణ ఉంటుందని చెప్పి నేను భావించాను. కానీ ఇక్కడ స్పేస్ ఉందా తెలంగాణలో ఇప్పుడు? ఎందుకంటే ఆల్రెడీ మీరు అన్నట్టుగా ఇక్కడ అధికార కాంగ్రెస్ ఇప్పుడు పవర్లో ఉంది. సో మొన్నటిదాకా పవర్లో ఉన్న బీఆర్ఎస్ ఉంది, పవర్లోకి వద్దామనుకుంటున్న బీజేపీ ఉంది. ఇప్పటికే పార్టీ నిర్మాణం అదంతా చాలా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అన్నీ ఉన్నాయి, కొన్ని సంవత్సరాలుగా అవి ప్రజలతో కనెక్ట్ అయి ఉన్నాయి. ఈ దీంట్లో మీకు స్పేస్ ఉంది అనుకుంటున్నారా? అంటే ఇప్పుడు ఈ 4 పార్టీలు ఉండంగా కూడా ఎందుకు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అన్నది ఫండమెంటల్ క్వశ్చన్. నాకు స్పేస్ ఉందా లేదా అన్నది క్వశ్చన్ కాదు. ఎందుకు యువకులు నిస్తేజంగా ఉన్నారు, ఎందుకు యువకులు గ్రూప్ 1లో మాకు రిజల్ట్ రాలేదు, ఇది ప్రభుత్వం యొక్క కుట్ర, మాకు హెల్ప్ చేసే వాళ్ళు ఎవరు లేరని ఎందుకు అనుకుంటున్నారు, ఎందుకు ఇలా రైతు డిస్కౌంట్ పెడితే మేము మాట్లాడేంతవరకు కూడా ప్రధాన ప్రతిపక్షాలుగా చెప్పబడుతున్న వాళ్ళు ఎందుకు మాట్లాడతలేరు,
ఎందుకు ఇవాళ అనేక ఇష్యూస్, మంచినీళ్ళు రాకపోతే మాట్లాడేటోళ్ళు ఎందుకు లేరండి? పెన్షన్లు 6 గ్యారెంటీలు ఇచ్చిండ్రు వాళ్ళు, ఏందో 5 గ్యారెంటీలు 6 గ్యారెంటీలు, ఆ గ్యారెంటీలో ఒక గ్యారెంటీ పూర్తి చేసిర్రు. ఎవరు అడుగుతున్నారు? ఇవాళ పాలమూరు రంగారెడ్డి మీద మేము వాయిస్ రేజ్ చేసేంత వరకు ఎవరన్నా రేజ్ చేసిండ్రా? మేము వాయిస్ రేజ్ చేసినాక అప్పటి వరకు నిద్రపోతున్నటువంటి బీఆర్ఎస్ వాళ్ళు లేచి మేము పాదయాత్ర చేస్తాం అని వాళ్ళు అనడం, అప్పటి వరకు నిద్రపోతున్నటువంటి ప్రభుత్వం నిద్రలేసి వెంటనే రివ్యూ పెట్టుకొని మేము చేస్తామని చెప్పడం, డబ్బులు రిలీజ్ చేయడం. అంటే అడిగే వాళ్ళు ఉంటే సమస్యలు పరిష్కారం అవుతాయి. మేము అవసరమా కాదా అన్నది కాదు, ప్రజలు నిస్తేజంలో ఉన్నారన్నది వాస్తవం. నిస్తేజంగా ఉన్న వాళ్ళకు మేము మా వంతుగా సహాయం చేయగలుగుతున్నాం అన్నది వాస్తవం. అట్లానే సహాయం చేసుకుంటూ కంటిన్యూ చేసుకుంటూ పోతే ఖచ్చితంగా మాకంటూ ఒక స్పేస్ దొరుకుతుంది.